దేవుని నామమునకు స్తోత్రములండి. గత 5 దినములుగా మనకి బండ సందులో నిలిచేవారు కావాలని దేవుని యొక్క ఆహ్వానము, దేవుని యొక్క పిలుపు గురించి మనం కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి యొక్క గ్రంథంలోంచి దేవుడు మనతోటి మాట్లాడుతున్నందుకు ఈ దినమున దేవునికి వేలాది స్తోత్రములు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 17 వచనములలో మొర్దెకై ఎస్తేరుతో అన్న మాటలు. ఎస్తేరమ్మ ఇప్పుడు ఎక్కడ ఉందండి ఎస్తేరమ్మ? మహారాణిగా సింహాసనం మీద ఉంది. ఆమె తల మీద కిరీటము, బంగారు సింహాసనం, ఆమె చుట్టూ పనికత్తెలు, చెలికత్తెలు. ఎవరక్కడ అంటే భయపడి వచ్చే భటులు. ఆమె స్థాయి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న సమయాన అక్కడకు తండ్రి అయిన మొర్దెకై కబురు పంపాడు. యూదుల మీదకి మరణశాసన పత్రము విడుదలైందని, ఒక్క దినమందే యూదులందరూ చనిపోతారట అనే వర్తమానము రాగానే ఆమెకి కబురు పంపాడు. వెంటనే మొర్దెకై కూడా రాజవస్త్రముల లాంటివి తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ప్రలాపిస్తూ గోనె పట్టతో బూడిదతో రాకూడదని రాజమార్గంలోనికి వచ్చి మహారోదన చేస్తున్నాడట. ఇతడు మహారోదన చేస్తుంటే ఎస్తేరు, నా పినతండ్రి నన్ను పెంచినవాడు ఎలాగుండాలి, ఏమిటి గోనుపట్ట, ఏమిటి అసహ్యకరమైన వస్త్రంలో అని మంచి ఖరీదైన వస్త్రంలో రాజవస్త్రంలో పంపిందట. అప్పుడు మొర్దెకై మురిసిపోయి, నన్ను మర్చిపోలేదు నా కూతురు, నా పెంపకంలో పెరిగింది కదా, నా బిడ్డ నా మీద కృతజ్ఞతగా ప్రేమ ఉన్నది కాబట్టి అని వెంటనే ఆ గోనుపట్ట తీసి ఆ రాజవస్త్రములను వేసుకున్నాడా, కూర్చున్నాడా? లేదు. తీసివేసి ఆ బట్టలను నేలకేసి కొట్టి, పో అవతలకి, ఎవరికి కావాలి రాజవస్త్రంలో? దీనికోసం కాదు నేను ఏడుస్తున్నది. నీకు తెలియడం లేదా యూదా దేశము ఎంత భయంకరం పరిస్థితిలో ఉన్నదని ఎస్తేరమ్మను ప్రశ్నిస్తున్నాడు. క్లిష్ట పరిస్థితులు యూదులందరూ ఆ దేశంలో ఉన్నారు. దీనికోసము మొర్దెకై మోకరించాడు. నీకు బహుమానములు మొర్దెకైకి బహుమానములు ముఖ్యము కాదు. చట్టం రావాలి, ఆ చట్టం మారాలి. అంటే యూదా ప్రజలు రక్షింపబడాలి, మరణ శాసనము మార్చబడాలి. సంతోషాలు వద్దు, ప్రజల రక్షణ కావాలి, ప్రజల విమోచన కావాలి, మరణ శాసనం మార్చబడాలి. ఇవి ముఖ్యము నాకు అన్నాడు మొర్దెకై. ఎస్తేరు దిగి వచ్చి, ఏమిటి నాన్న? అప్పుడు అంటాడు మొర్దెకై, నీవు కోటలో సింహాసనం మీద కూర్చున్నా తప్పించుకుందు అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈ సమయమును బట్టి నీవు అక్కడ ఉన్నావేమో ఆలోచించుకో. నీవు ఈ సమయమున మౌనముగా ఉంటే, సింహాసనం దిగకపోతే, నడుము కట్టుకోకపోతే, ఉపవాసం ఉండకపోతే, రోదన చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, రాజుతో నీవు మాట్లాడకపోతే యూదులకు ఎలాగైనా రక్షణ వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నాశనం అయిపోదురని ఖచ్చితంగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములు ఈ మాటలు చెప్పాడు. ఎస్తేరు ఏమి పాపం చేయలేదు, ఏమీ తప్పు చేయలేదు. ఎస్తేరు తప్పు చేయలేదు కదా. ధనాశ, రాజరిక భోగములకు ఆమె ఆశపడలేదు. ఇంటివారు నాశనమైపోతారు. ఎందుకు తెలుసా? ఇట్టి పరిస్థితి తెలిసి మౌనముగా ఉంటే, మౌనంగా ఈ సమయమున నువ్వు ఉంటే యూదులకు వేరొక మార్గం నుండి నీ రక్షణ వస్తుంది, కానీ నీవును నీ ఇంటి వారు నాశనం అయిపోతారని మా తండ్రి మొర్దెకై చెప్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల భారం తెలుసుకొని ఆ విషయం అర్థమై ఏమీ తెలియనట్లు ఉంటున్నావా ఎస్తేరమ్మ? ఇంత భారమైన సందేశం విన్నాక కూడా నెమ్మదిగా ఉంటే జాగ్రత్త. ఈ సమయమున మౌనముగా ఉంటే నాశనం అయిపోతావు. ఒకవేళ ఇందు నిమిత్తము ఈ సింహాసనం మీద కూర్చున్నావేమో ఆలోచించుకో. నీ సుఖం గురించి కాదు, మనం ఏ పరిస్థితిలోంచి ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడో అని ఒక మందలింపుగా, ఒక హెచ్చరికగా, ఒక తండ్రిగా కూతురికి చెప్తూ ఉన్నాడు. మన తీర్మానం ఏంటండి? ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభు ఉపదేశము అంగీకరించాలి జాగ్రత్తగానే. దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఈ విషయములలో మనం కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, ఎస్తేరు గురించి కూడా, దేశం గురించి ఆమె మరలా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు యూదులందరిని రక్షించాలనేసి, యూదా దేశాన్ని రక్షించాలని పనికత్తెలు, చెలికత్తెలు అందరూ కూడా ఆమె సింహాసనం విడిచిపెట్టి ఆ యొక్క రాజవస్త్రములు తీసివేసి సీదా సాదాగా ఉండి అందరితో పాటు కిందే కూర్చొని చెలికత్తెలు పనికత్తెలతోటి కూర్చొని ఉపవాసం 3 దినములు ఉపవాసములతోటి అన్నపానములు లేకుండా చేసిందంట. అందరిని రక్షించుకున్నది. దేశంలో రక్షణ కావాలంటే, ప్రజలలో విముక్తి కావాలని అంటే ఇటువంటి బిడ్డలు
మరి బండ సందులో ఉండే బిడ్డలు కావాలని ఎస్తేరుతో కూడా మనకి మొర్దెకై, ఎస్తేరు ఆ యొక్క యూదుల గురించి మనకు నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు రేపటి దినం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమెన్.